ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ఆయన చేసినటువంటి పథకాల వల్ల కూడా ఈరోజు ఇక్కడ మన ముందు ఉన్నటువంటి మీరందరూ కూడా ఈరోజు మనం ఐటీ రంగంలో ఉన్నామంటే దానికి కారణం ఆయన్ని మనం ఎప్పుడు మర్చిపోలేని పరిస్థితి. దానికి ఉదాహరణ మొన్న ఒక చిన్న దురదృష్ట సంఘటన జరిగిన అరెస్ట్ చేసినప్పుడు మీరు చూపించినటువంటి ఐటీ రంగం అందరూ రాష్ట్రం దేశం ప్రపంచవ్యాప్తంగా చూపించిన ఆదరణ ఆయనకు విలువ ఏదైనా అందరూ తెలిసింది. దీనికి మనం రుణం తీసుకున్నాం కూడా తెలియజేసుకుంటున్నాం. మరి పెద్ద ఆయన గారు కంబైన్ రాష్ట్రం ఉండి డివైడ్ అయినాక చెట్టు కింద బస్సులో ఉండి 2014 నుంచి 15 వరకు రాష్ట్రం అమరావతి అనేది క్యాపిటల్ లేకపోయినా ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చూశారు. అదే 2019 వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రం ఏ విధంగా వెనకబడింది మీకు తెలుసు. దీనన్నిటినీ అధిగమించి మనం ముందుకు పోవాలంటే మన కోసం, పెద్ద గారి కోసమో లేదా వాళ్ళ కుటుంబం కోసం కాదు, మనందరి భవిష్యత్తు, మన తమ్ముళ్ళు ఉండొచ్చు, మన చిన్నాన్న కొడుకులు ఉండొచ్చు, లేదా మన ఊర్లో స్నేహితులు ఉండొచ్చు. అందరూ భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలవాలి రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఈ విషయాన్ని.